బంకచర్ల విషయంలో సామరస్యంగా అది సాల్వ్ అయ్యే అవకాశం ఉంటే చేసుకుందాం, దాంట్లో ఇబ్బంది లేదు. కానీ ఎక్కడ కూడా తెలంగాణకు రావాల్సిన నీటి విషయంలో వాటా విషయంలో కాంప్రమైజ్ లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నటువంటి 1000 టీఎంసీ అవుతుంది. గతంలో ఒప్పందం బచావత్ ఒప్పందం ప్రకారమే మనకు 968 టీఎంసీ రావాలి, 512 మాత్రమే ఆంధ్రాకు పోవాలి. ప్రాజెక్టు కట్టుకున్న తర్వాత ఫ్లో ఏదైనా ఉంటే దాని గురించి వేరే విషయం. కానీ మనం ప్రాజెక్టు కట్టుకోకుండా అడ్డుపడుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. ఇది ఏది మాట్లాడినా ఇలా హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు. గతంలో ఆయనే కదా 299 టీఎంసీకి సంతకం పెట్టి వచ్చాడు కృష్ణా జలాల విషయంలో. వీరు కదా కాంప్రమైజ్ అయ్యారు కృష్ణా వాటా విషయంలో. ఇలా గోదావరి వాటర్ గురించి మాట్లాడుతున్నారు, బంకచెల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు తప్పిదాలు చేసి 10 ఏళ్ళు అధికారులు ఉన్నప్పుడు మీరు తప్పిదాలు చేసి ఇలా వాటాల గురించి మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ కాదు కదా, అప్పుడున్న ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి ఇంటికి భోజనం చేసి బిర్యానీ తిని చేపల పులుసు ఆరగించి మన వాటాని తాకట్టు పెట్టి వచ్చినారు కదా. ఇవాళ మీకు మాట్లాడే హక్కు ఎక్కడుంది? ముఖ్యమంత్రి గారు మేము అందరం కూడా తెలంగాణకి నీటి విషయంలో రావాల్సిన వాటా విషయంలో ఎక్కడ కూడా రాజీ ఉండదు, ఎంత దూరమైనా పోరాడతాము, సామరస్యంగా అవకాశం ఉంటే తెచ్చుకుంటాము. కానీ తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటా కానీ మనం కట్టుకోబోయే ప్రాజెక్టు అడ్డుకుంటే కానీ దాంట్లో కాంప్రమైజ్ ఉండదు, ఎంత దూరాన్ని పోతాం. చంద్రబాబు మాట్లాడేది ఏంటంటే అసలు ఆ రాష్ట్ర నీళ్లు వాడుకుంటే మేము అభ్యంతరం చెప్పము, పోరాటం చేయాల్సిన అవసరం లేదు, కూర్చొని సామరస్యంగా మాట్లాడుకుంటాం, వాళ్ళు ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా మేము అడ్డు చెప్పము, మిగిలిన జలాన్ని మేము వాడుకుంటాం, కింద వైపు ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనం ప్రాజెక్టులు కట్టుకోవాల్సినటువంటి ప్రాజెక్టుని కట్టుకోలేదు. 10 ఏళ్ళు కేసీఆర్ సంఘనాకిపించిండు ప్రాజెక్టుని. ఇలా 968 టీఎంసీ వాటా వాడుకునే విధంగా ప్రాజెక్టు నిర్మాణం జరగాలి కదా, అవి జరగలేదు. కాబట్టి జరిగిన తర్వాత మిగిలిన వాటర్ ఉంటే పోతే మనకు నష్టం లేదు. కానీ కట్టుకునే వరకు మాత్రం మన వాటా విషయంలో మనం కాంప్రమైజ్ కాం. ఈ రాజకీయంగా ఈ మధ్య కాలంలో కొండమురళి కావచ్చు, ఇరువైపుల నుంచి ఫిర్యాదులు వచ్చినాయి. నేను అక్కడ డీసీసీ అధ్యక్షులకి దాంతోపాటు మేము పంపినటువంటి అబ్జర్వర్స్కి సూచనలు ఇవ్వడం జరిగింది. కంప్లీట్ రిపోర్ట్తో రావాలని. 1-2 రోజుల్లో రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని స్పందిస్తాం. జూబ్లీ విషయంలో కూడా అజరుద్దీన్ గారు ఏదో నేను మళ్ళీ పోటీ చేస్తానని తప్పేం లేదు. గతంలో ఆయన పోటీ చేశాడు కాబట్టి మళ్ళీ పోటీ చేస్తానని చెప్తా ఉన్నాడు. కానీ అది అంతిమం కాదు. ఎవరికి వారు నేను పోటీ చేస్తానంటే అది ఫైనల్ కాదు. కాంగ్రెస్లో ఒక పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. ఎవరెవరైతే ఆశావాళ్ళు ఉంటారో వారంతా అప్లికేషన్ పెట్టుకోవాలి పీసీసీలో. పీఈసీ కూర్చుంటుంది, కొంత వడపోత కార్యక్రమం ఉంటుంది. 3 పేర్లు 5 పేర్లు సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపుతాము. అక్కడ వడపోత తర్వాత సిడబ్ల్యూసీ ఫైనల్గా అభ్యర్థి ప్రకటిస్తుంది. అప్పటి వరకు ఎవరెన్ని మాట్లాడుకున్నా ఎక్కడ క్లెయిమ్ చేసుకున్నా అది అధికారికం కాదు. ఇప్పుడు మామూలుగా ఎవరన్నా చనిపోయినప్పుడు వాళ్ళ పిల్లలు ఎవరన్నా ఉంటే కూడా పోటీ చేస్తారు, ఏగ్రీవంగా ఎన్నికైదానికి అవకాశం. అది గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఆనవాయితీ. దాన్ని తెంపిన ఘనత కేసీఆర్ గారిది. నేను అనుకుంటాను నారాయణపేట విషయంలో కృష్ణారెడ్డి గారు చనిపోయినప్పుడు వారి కొడుకు వదిలాల్సిన సీటు ఈయన పోటీ పెట్టి డబ్బులు పెట్టి అనైతికంగా దాన్ని పోటీ పడి గెలవడం జరిగింది. సో వారే ఆ ఆనవాయితీ తెంపున్నారు. ఏదేమైనా ఫైనల్ నిర్ణయం అనేది పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కూర్చున్న తర్వాత తీసుకుంటాం. పంచాయతీ ఎన్నికల్లో మంచిగా ఒక మాట మాట్లాడుతున్నారు, మొన్న పొంగిరెడ్డి కూడా మాట్లాడుతున్నారు. అసలు ఎప్పుడు జరుగుతుంది అసలు ఈ నాయకులు మాట్లాడే మాటలు? పంచాయతీ ఎన్నికల విషయానికి వచ్చినప్పుడు రిజర్వేషన్ అంశం కోర్టులో ఉంది. కోర్టులో ఇంకా నిర్ణయం రావాల్సి ఉంది. ముఖ్యమంత్రి గారు నేను పట్టుదలతో రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచనలో ఉన్నాము. కొంత టెక్నికల్ అడ్డంకులు వస్తున్నమాట వాస్తవము. ఏది ఏమైనా న్యాయ నిపుణులతో చర్చిస్తూ ఉన్నాము, ఏ రకంగా పోతే మేలు జరుగుద్ది అనే విషయంలో. కింద స్థాయి ఉన్నటువంటి కార్యకర్తలకి లాభం చేయాలి కాబట్టి తొందరగా ఎన్నికలకు పోవాలనే ఆలోచన ఉంది. ఈ అడ్డంకులు కొంత తొలగిన తర్వాత ఎన్నికలకు పోతాం. అంతలోపు ఏ మంత్రి కూడా మాట్లాడకూడదని నేను అందరూ సూచనలు ఇచ్చినాను. ఎందుకంటే ఇది కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉంది. ఇది కోర్టులో ఉన్న అంశము. కొంత కార్యకర్తల్లో అయోమయ స్థితి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మంత్రులు ఎవరు కూడా అంతే నిర్ణయం పీసీసీలో ఆ తర్వాత క్యాబినెట్లో జరిగే వరకు మాట్లాడద్దని నా సూచన. ఎప్పటిలో అవకాశం? ఈ 3-4 రోజులు మళ్ళీ ఒకసారి కూర్చొని చర్చ